సంక్షేమ పథకాలు అక్రమార్కుల పాలిట వరంగా మారాయి. కార్యక్రమాల అమల్లో అవినీతిపై సమాచారం ఉన్న బాధ్యులపై చర్యలు శూన్యం. కనీసం అవకతవకల సొమ్ము రాబట్టుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పేరుకుపోయిన అవినీతితో ప్రజాధనం పక్కదారి పడుతోంది. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సఫలీకృతం కావడం లేదు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వాకంతో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా నిర్ధారణ అయింది. 6 సంవత్సరాల్లో 17,000 కోట్లు ఖర్చు పెట్టాము. 17,000 కోట్లో 109 కోట్లు వచ్చింది. ఇది 1% కంటే తక్కువ అయినప్పటికీ దీనిలో కూడా 18 కోట్లు రికవర్ చేశాం. ఇంకా రికవరీ కావాల్సిన అమౌంట్ ని కూడా మేము స్పెషల్ యాక్ట్ పెడుతున్నాం. స్పెషల్ చట్టం ద్వారా రికవర్ చేయబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు అక్రమార్కులకు వరంగా మారాయి. ఈ పథకంలో జరుగుతున్న అవకతవకల్లో కనీసం 5% కూడా వెలుగు చూడడం లేదు. 3 లక్షల మంది అనర్హులే లబ్ధి పొందారని ప్రభుత్వం అంగీకరించింది. ఈ అవినీతిలో స్వయం సహాయక బృందాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని, అవకతవకలను నిర్ధారించాల్సిన జిల్లా అధికారులు నివేదిక కోసం మళ్లీ క్షేత్రస్థాయి సిబ్బందిపైనే ఆధారపడడంతో వ్యవహారం మొదటికొస్తోంది. MDOs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి వాళ్ళకి డబ్బిచ్చి పేమెంట్ చేయమన్నప్పుడు ఎక్కువ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అది దగ్గరగా కూడా మనకి అరౌండ్ 3 lakh హౌసెస్ దాకా వచ్చినాయి. రికవరీ డ్రైవ్ ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు అంటే చాలా మేజర్ అమౌంట్ రికవరీ దగ్గర ఓన్లీ 4 crores ఓన్లీ రికవరీ. రిమైనింగ్ అమౌంట్ కూడా రికవరీ చేయమన్నా